మేము వచ్చేస్తున్నాం, ఇది లేట్ అయిపోయింది. నమస్కారం. ఇవాళ పరిస్థితులు మనందరికీ తెలుసు. భారతదేశము పాకిస్తాన్ యుద్ధ వాతావరణంలో మనం అందరూ ఉన్నాము. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికారులు, మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా ఎస్పీ గారు దాన్ని ఉద్దేశించి ఈరోజు మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ మనకి బాంబులు పడితే ఏ విధంగా మన ప్రాణ రక్షణ కలిగించాలి, అట్లాగే ఆస్తి నష్టం కలిగించకుండా చూడాలనే ఒక మాక్ డ్రిల్ని ఈరోజు మీ అందరి ముందు ప్రదర్శించడం జరిగింది. మనకి కలెక్టర్ ఆఫీస్ కి డిఆర్ఓ గారికి 10:55 నిమిషాలకి ఫోన్ కాల్ వచ్చింది. ఒక అగంతకుడు ఇక్కడ బాంబులు పడినాయి, చాలా మంది ఇంజూర్డ్ అయ్యారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో డిఆర్ఓ గారు మొత్తం అధికారులందరికీ కూడా ఇమ్మీడియట్ గా కాల్ చేసి ఇమ్మీడియట్ గా రష్ అప్ అవ్వని చెప్పడం జరిగింది. కేవలం 5 నుంచి 6 నిమిషాల్లో మేమందరం రైల్వే స్టేషన్ రావడం, మన పట్టణ డిఎస్పీ గారు, అట్లాగే ఇన్స్పెక్టర్స్, సిబ్బంది, ఇతర డిపార్ట్మెంట్స్, ఫైర్ సర్వీసు, ఆర్టీఓ, ఆర్డీఓ గారు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు 5 నిమిషాల్లో మేము ఇక్కడ రైల్వే స్టేషన్ రావడము, చకచక అన్నింటినీ చెక్ చేయడము, ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా డాక్టర్ల గారి సహాయంతో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి పంపించడం, తర్వాత ఇక్కడ ఉండే రైల్వే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం, ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అది మాక్ డ్రిల్ గా అనుకోవద్దండి. దయచేసి భవిష్యత్తులో ఏదన్నా జరిగితే ఇటువంటి వాతావరణం రాకూడదు. వస్తే ఈ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ స్పందించాలని చెప్పి ముందు జాగ్రత్తగా ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అట్లాగే ప్రజలు కూడా ప్యానిక్ కావద్దు, ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్యానిక్ కావద్దు. వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్ గా మా అందరికీ ఏ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసినా అందరూ కలిసి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇవాళ ఈ మాక్ డ్రిల్ సందర్భంగా 2 ఇంజూర్డ్స్ ని మనం హాస్పిటల్కి పంపించడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఏదైతే ఉందో బాపట్ల అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎవరు సహాయ చర్య వాళ్ళు చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇటువంటి జరగకూడదు. జరిగితే ఈ విధంగా మేము రెస్పాండ్ అయ్యి ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తామని, ఎవరు భయభ్రాంతులు చెందొద్దని అందరికీ తెలియజేస్తూ ఈ మాక్ డ్రిల్ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ గారు ఆదేశాల మేరకు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం.